రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు బోడా లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు హైకోర్టు ఇచ్చిన తీర్పుకు తిరిగి రిపోర్టింగ్ ఇవ్వకపోవడం అనేది విద్యార్థుల హక్కులను, జీవితాలను కాలరాయటమే. ఫీజు రీయింబర్స్మెంట్ అనేది కాలేజ్ యాజమాన్యాలకు మరియు ప్రభుత్వానికి సంబంధించిన విషయానికి. ఈరోజు ఈ విషయంపై విద్యార్థులను మానసికంగా వేధించడం అనేది బాధాకరమైన విషయానికి అని అన్నారు. ఏప్రిల్ 30లోపు ఫీజు రియంబర్స్మెంట్ రాని విద్యార్థులను వెంటనే బకాయిలు చెల్లించాలని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇలా చేయడం ప్రభుత్వానికి ఎంతవరకు సమంజసం అని అన్నారు. అలాగే ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు వరం లాంటి రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించకపోతే ఏబీవీపీ ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ రాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేష్, ఉదయ్, ధనరాజ్, సుధీర్, తేజ, వంశీ, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. చేతగాని ప్రభుత్వమా మీకెందుకు అధికారం, చేతగాని ప్రభుత్వమా మీకెందుకు అధికారం, విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్, విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్. We want justice, we want justice, 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 we want justice, 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 we want justice. విడుదల చేయాలి, పెండింగ్ లో ఉన్న 10,000 కోట్ల రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి, విడుదల చేయాలి, విడుదల చేయాలి, 10,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి, విడుదల చేయాలి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ సంగారెడ్డి శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పెండింగ్లో ఉన్న 10,000 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు 2008, 2009 సంవత్సరంలో ఈరోజు 18 సంవత్సరాల కిందట అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని చెప్పేసి జియో నెంబర్ 50, జియో నెంబర్ 66, జియో నెంబర్ 102 ప్రకారము అప్పుడు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఆనాడు ఒక నివేదిక ప్రతిపాదించడం జరిగింది. అందులో భాగంగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వము, తర్వాత ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము విద్యార్థులకు ఈరోజు ఎన్నికల హామీ కంటే ముందు ఈరోజు విద్యార్థులకు అందరికీ కూడా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ మేము చెల్లిస్తామని చెప్పేసి ఆనాడు వారు చెప్పడం జరిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఏదో ఆరాకోర నిధులు రిలీజ్ చేసి ఈరోజు మేము ఇచ్చినామని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు పేదల ప్రభుత్వం అని చెప్పేసి సకాలంలో విడుదల చేస్తా అని చెప్పి ఇప్పుడు దాదాపు 2.5 సంవత్సరాలు కావస్తున్నా కూడా కనీసం విద్యార్థులకు రావాల్సినటువంటి 10,000 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయలేదు. దీని కారణంగా ఏమైతుందంటే ఈరోజు పేద విద్యార్థులు ఈరోజు సంవత్సరం మొత్తం చదివి కూడా లాస్ట్కు ఎగ్జామ్స్ రాయాలంటే ఒక పక్కన కళాశాల మేనేజ్మెంట్లకు ఈరోజు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పేసి వాళ్ళు హాల్ టికెట్ ఇవ్వడం లేదు. ఇటుపక్క విద్యార్థులు చదువుకోవాలంటే ఈరోజు గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తలేరు. ఈ ఎటు పోయినా కూడా ఈరోజు విద్యార్థులు అందరూ కూడా ఈరోజు మీకు చేతనైతే విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయండి. లేదు మాకు చేత కాదంటే మీకున్నటువంటి ఆ యొక్క ప్రభుత్వాలకు ఏదైతే మీకు ఇచ్చినటువంటి కేటాయించినటువంటి సీట్లు ఏదైతే దిగేయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియదు. ఎందుకు మీకు శాతనైతే లేదా? ఈరోజు విద్యార్థులంతా కూడా చదువుకోవాలకు వెళ్తే ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా రోడ్లపైన చదువుకునేటువంటి దుస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి వెంటనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి. లేదంటే రానున్న రోజుల్లో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో లేకుంటే మిగతా రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా రోడ్లపైన తిరగనీయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. బోడా లక్ష్మణ్, ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు. సంగారెడ్డి శాఖ ఆధ్వర్యంలో ఈరోజు సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేయాలన్న ఆలోచన, ప్రభుత్వ ఆలోచన ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేయొద్దని చెప్పేసి నిరాహార దీక్ష నిర్వహించడం జరుగుతుంది.
ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ మీద ఆధారపడి సంవత్సరానికి 14 లక్షల మంది విద్యార్థులు చదువుకొని ఈరోజు మన తెలంగాణలో ఉన్నారు. అట్లాంటిది తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి రావడం చాలా దురదృష్టకరం. రాష్ట్రంలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేద్దామన్న ఆలోచన ఈ ముఖ్యమంత్రికి ఏ విధంగా అయితే వచ్చిందో, ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఓ దద్దమ్మ ముఖ్యమంత్రి అధికారంలోకి రాకముందు ఈయన చెప్పిన మాటలు ఒకసారి మనం చూద్దాం. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఈ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ అనేది సకాలంలో విడుదల చేస్తామని చెప్పిన గారడి మాటలు అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అదే విధంగా ఈ ముఖ్యమంత్రి కూడా విద్యా వ్యవస్థ పైన తీవ్రంగా ఈ విధంగా కొనసాగుతుంది ఈ పరిపాలన కూడా. దీనికి అంతటి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ విధంగా అయితే గతి పట్టిందో అదే విధంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అదే గతి పట్టిస్తామని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హెచ్చరిస్తూ ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం ఓ సోనియా గాంధీ ఇస్తేనో కేసీఆర్ కొట్లాడుతూ రాలేదు. 1400 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ ఆత్మ బలిదానం చేసుకున్న విద్యార్థుల త్యాగంగా తెలంగాణ రాష్ట్రం వస్తే అదే విద్యార్థులకు ఈరోజు విద్యా వ్యవస్థ ఇంత ఘోరమైన స్థితిలోకి రావడానికి కారణం ఈ ప్రభుత్వాలకు సూటిగా ఒకటే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి నువ్వు రానున్న రోజుల్లో బయటికి రావాలంటే కూడా భయపడే రోజులు నీకు దగ్గరలోనే ఉన్నాయి. ఈ రియంబర్స్మెంట్ సకాలంలో విడుదల చేయకపోతే నీకు ఖచ్చితంగా రోడ్ల మీకు తిరగకుండా చేస్తామని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హెచ్చరిస్తా ఉంది.